హాయ్ హలో అండి. ఈరోజు కిడ్నీలో రాళ్ళు అనేవి ఎలా వస్తాయో తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు అనేవి కిడ్నీలో ఏర్పడే స్ఫటికాల ద్రవ్యరాశి. ఇవి మూత్రపిండాలు మలినాలను సరిగ్గా బయటికి పంపలేకపోయినప్పుడు కిడ్నీలో రాళ్ళుగా ఏర్పడతాయి. తగినంత నీరు తాగకపోవడం, డీహైడ్రేషన్, ఆక్సిలేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్, సోడియం, పంచదార ఎక్కువ తీసుకోవడం, ఒబిసిటీ, స్థూలకాయ వంటి వాటి వల్ల కిడ్నీల రాళ్ళు రావటానికి కారణాలు. నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల మూత్రం అనేది చిక్కంగా వచ్చి మా శరీరంలో ఉండే ఖనిజాలు, ఇతర పదార్థాల వల్ల కిడ్నీ అనేది సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేది రావడానికి రీజన్. కిడ్నీ నొప్పి అనేది మనకి బ్యాక్ సైడ్ వెన్నుపూస వెనక పక్క కిడ్నీ భాగంలో పక్క టెంపుల్కి లాగి కిడ్నీ భాగంలో వస్తుంది. ఇది ఎక్కువగా కూడా రావచ్చు, కొంతమందికి లైట్ గా కూడా రావచ్చు. ఈ నొప్పి వచ్చినప్పుడు లక్షణాలు వాంతులు అవటం, వికారంగా ఉండటం, జ్వరం రావటం, వణకటం, చలిగా వణకటం, కడుపు నొప్పి, నడిచినా కూర్చున్నా ఆ నొప్పి అనేది ఎక్కువగా ఉండటం, అంటే భరించలేకపోవడం ఆ నొప్పిని, అలసట, కళ్ళు అనేది ఉబ్బటం, ఒకసారి మూత్రంలో వాసన రావటం, మూత్రం పోసేటప్పుడు కూడా నొప్పిగా ఉండటం, చురుగ్గా ఉండటం, నొప్పిగా ఉండటం, బాగా రక్తం అనేది రావటం ఒకసారి మూత్రంలో, ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ తయారవడానికి అవకాశం ఉంది. అవి సాల్ట్, మాంసకృత ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల రాళ్లను ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు దీర్ఘకాల వ్యాధులకి వల్ల కొన్ని మెడిసిన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాంటి మెడిసిన్స్ వల్ల కూడా ఈ కిడ్నీల స్టోన్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వంశపారంపర్యం వల్ల కూడా కిడ్నీల స్టోన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కిడ్నీల స్టోన్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నీరు అనేది ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలా. రోజుకి తగినంత నీరు పుష్కలంగా తాగాలి. పాస్ అనేది ఎక్కువ నడిచేటట్టు చూసుకోవాలి. సిట్రస్ ఉండే పానీయాలు ఎక్కువ తీసుకోవాలా. అంటే నిమ్మరసం, నారింజ రసం, జ్యూసు ఇలాంటివి తీసుకోవడం వల్ల, వీటిలో సిట్రస్ ఉండడం వల్ల కిడ్నీల రాళ్ళు రాకుండా నివారిస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలా. నీరు ఎక్కువగా తాగాల. నీరు ఎక్కువ తాగడం వల్ల మూత్రనాళాల్లో ఉన్న వ్యర్థాలను ఆ నీరు అనేది బయటికి పంపించడానికి సహాయం చేస్తుంది. తద్వారా కిడ్నీలు, మూత్రనాళాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండటానికి సహాయం చేస్తాయి. గొడ్డు మాంసం, పిగ్, పంది మాంసం, చేపలు, గుడ్లు వంటివి మితంగా తీసుకోవాలి. ఆక్సిడేట్ అధికంగా ఉండే ఆహారాలు తగ్గించేసాలి. అంటే ఉదాహరణ బాదం, టమాటో, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, కేకులు ఇలాంటివి కంప్లీట్గా తగ్గించేసేది. కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, కేకులు వంటివి తినడం మానేయాలి. ఈ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది రాకుండా నివారించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి వీడియోతో కలుస్తాను. ఉంటాను. నమస్కారం.